మెదక్ జిల్లా తూఫాన్ పరిధిలో మియాపూర్లో జరిగిన బస్సు రైలు యాక్సిడెంట్కి సంబంధించిన చనిపోయిన పిల్లలకు మృతికి సంతాపం తెలియజేస్తున్నాం. అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ అంటే మానవరహిత క్రాసింగ్ అక్కడ ఉన్నది. గేట్ మ్యాన్ అక్కడ ఆల్రెడీ గేట్ మ్యాన్కి గది కట్టారు, కానీ గేట్ మ్యాన్ పెట్టలేదు. ఆ కారణంగానే యాక్సిడెంట్ జరిగిందని భావిస్తున్నాం. మానవరహిత గేట్ మ్యాన్ ఉన్న వాటిలన్నింటినీ తొలగించి ప్రతి దాని దగ్గర కూడా గేట్ మ్యాన్ నియమించాలని కోరుతున్నాం. మన వాల్తేరు డివిజన్లో 350 రైల్వే క్రాసింగ్లు ఉన్నాయి. 130 క్రాసింగ్లకు మాత్రమే గేట్ మ్యాన్లు ఉన్నారు. తత్తిమా క్రాసింగ్లో గేట్ మ్యాన్ లేరు. అలాగే గునుపూరు, కొత్తవలస, కిరణ్డోలు ప్రాంతం, అలాగే ఎర్రవరం, నర్సీపట్నం, యలమంచిలి ఈ ప్రాంతాల్లో చాలా గేట్లు ఉన్నాయి. ఎక్కడ కూడా గేట్ మ్యాన్ లేరు. గేట్ మ్యాన్ నియమించాలని కోరుతున్నాం. చనిపోయిన మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అలాగే ఎక్కడైతే గేట్ మ్యాన్లు లేకుండా క్రాసింగ్లు ఉన్నాయో అవన్నీ సర్వే చేసి వెంటనే ఆ క్రాసింగ్ల దగ్గర గేట్ మ్యాన్ నియమించాలని సందర్భంగా కోరుతున్నాం.